బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ పైన మహారాష్ట్ర మంత్రి బీజేపీ లీడర్ నితీష్ నారాయణ్ రాణే ఒక సంచలన ఆరోపణలు చేశారు. తాజాగానే అమీర్ ఖాన్ తన 61వ సంవత్సరంలో మూడో పెళ్లి చేసుకున్నాడు. సరే, అందులో పెద్ద వార్త ఏమీ లేదు, చాలా సింపుల్గా అతను వివాహం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు నితీష్ నారాయణ్ రాణే చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే, ఇది ఒక లవ్ జిహాద్ కేసు, అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకోవడం అనేది ఒక లవ్ జిహాద్ కేసుగానే చూడాలి అని చెప్పి నితీష్ రాణే మాట్లాడారు. లవ్ జిహాద్కు అంబాసిడర్ ఎవరు అంటే అమీర్ ఖాన్ వారిలో ముందు వరుసలో ఉంటాడు. ఇలాంటి నటులు, ఇలాంటి హీరోలు యాక్ట్ చేసినటువంటి సినిమాలు చూడడం మనకు అవసరమా అని ఒక పిలుపునిచ్చారు. సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. దీనిపై హిందూ సమాజం సమీక్షించుకోవాలి. ఇలాంటి నటుడు సినిమాల్ని మనం చూడాలా, అవసరమా? ఇదొక్కటే కాదు, గతంలో కూడా అమీర్ ఖాన్ చేసినటువంటి పీకే సినిమా పైన కూడా హిందూ దేవీ దేవతల్ని, శివుడిని అవహేళన చేస్తూ కొన్ని సన్నివేశాలు అందులో ఉన్నాయని చెప్పి అప్పట్లో కూడా పెద్ద వివాదమైంది. అఫ్కోర్స్ ఆ సినిమా పెద్ద హిట్ అయింది, అది వేరే వార్త. కానీ ఇప్పుడు అమీర్ ఖాన్ పైన ఈ లవ్ జిహాద్ ఆరోపణలు చేయడం అనేది నితీష్ రాణే నిజంగా హిందూ సమాజంలో ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇతను అమీర్ ఖాన్ 3 వివాహాలు చేసుకున్నాడు. ఒకటి రీనా దత్తా, ఎప్పుడు 1986 నుంచి 2002 వరకు ఆమెతో కలిసి ఉన్నాడు. ఆమె కూడా హిందూనే, రీనా దత్తా. ఓకే, ఆమెకి వాళ్ళిద్దరికి 2 పిల్లలు. ఓకే, తర్వాత రెండో వివాహం కిరణ్ రావుతో చేసుకున్నాడు. అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేవారు. కిరణ్ రావుని వివాహం చేసుకుని ఆమెతో 2005 నుంచి 2021 వరకు కూడా ఆమెతో కలిసి ఉన్నాడు. ఆమెతో విడిపోయిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా 3వ వివాహం గౌరీ స్ప్రాట్, ఈ మధ్యనే 2026లో వివాహం చేసుకున్నాడు. బెంగళూరుకు చెందినటువంటి ఒక వ్యాపారవేత్త ఆమె కూడా హిందువే. సో అమీర్ ఖాన్ చేసుకున్నటువంటి 3 మహిళలు కూడా హిందూ మహిళలే. కాబట్టి నితీష్ నారాయణ్ రాణే ఇది కూడా లవ్ జిహాద్ కేసుగానే చూడాలి. కాకపోతే హై ప్రొఫైల్ లవ్ జిహాద్ కేసు అని నితీష్ రాణే ఒక సంచలన ఆరోపణలు చేశారు అమీర్ ఖాన్ పైన. మరి ఈ విషయానికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఇది పూర్తిగా ఒక పర్సనల్ ఇండివిజువల్ వ్యవహారంగానే చూడాలా, లేకపోతే ఇందులో నితీష్ రాణే ఆరోపిస్తున్నట్టుగా లవ్ జిహాద్ యాంగిల్ ఏమైనా ఉందా? పుట్ యువర్ కామెంట్స్, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి.